సిరివెన్నెల తరంగారు అనే పుస్తకంలో సిరివెన్నెల గారు తన కవితా పాప ఎదిగి ఎలా వెండితెర మంటపాన వధువుగా వదుగుతుందో ఇలా రాసుకున్నారు. పాట రాసి అడిగిన అయ్య చేతిలో పెట్టేసి పనైపోయిందనుకోమంటే నా మనసు ఊరుకోదు. ఆ పాట రసహృదయాలను తాకిందా లేదా, తాకితే అక్కడ ఆ పాటకి ఎంత మేరకు ఎలాంటి ఆదరణ లభించింది, ఆశించిన మేరకు ఆదరణ లభించక ఏ మూల మోగపోయిందో అన్న ఆరాటం నన్ను కుదురుగా ఉండనివ్వక, మూవీ మేనాలో సాగనంపేసిన తర్వాత కూడా అప్పుడప్పుడు నా పాటను మోసుకు వెళ్ళిన గాలిని కుశలం కనుక్కుంటూ ఉంటాను. ఆ గాలి కొన్నిసార్లు నీ ఫలానా పాట బాగానే ఉందటయ్యా, వాళ్ళు వీళ్ళు అంటుంటే అనుకుంటుంటే చెవిని వేసుకొచ్చాను అని శుభవార్తల సుమగంధాలు చల్లుతూ ఉంటుంది. మరికొన్నిసార్లు అబ్బే నీ ఫలానా పాట తాలూకు చడి చప్పుడు వినబడ్డం లేదటయ్యా, ఏవైపోయిందో పాపం అంటూ మౌనపు ముళ్లతో గిల్లుతూ ఉంటుంది. ఆ మరికొన్నిసార్లు మనసు చిన్నబోతుంది. అలా చిన్నబోయిన మనస్సు తనలో తనే ఆరాటంగా అనుకునే అయ్యోలు అరెరేలు మీతో పంచుకోవడం అనేది ఈ పుస్తకంలో పొందుపరిచిన పాటల మొదటి ఉద్దేశం. పాట అనేది, ముఖ్యంగా సినిమా పాట అనేది కాగితపు పొత్తిళ్లలో కలం ప్రసరించిన నాడున్న రూపంతోనే అక్షరాల అలాగే అత్తింటికి వెళ్ళదు. పుట్టిన తర్వాత దర్శక నిర్మాతల పౌరోహిత్యంతో బారసాల సర్దుకొని ఓకే అని నామకరణం పొందుతుంది. అటుపైన మ్యూజిక్ డైరెక్టర్ కట్టబెట్టే బాణీ వేసుకొని ఈడేరుతుంది. ఆ తర్వాత రికార్డింగ్ థియేటర్లో గౌరవ పూజ చేసుకొని ఆర్కెస్ట్రా మేళతాళాలని కోరస్ చెలికెత్తల్ని వెంటబెట్టుకుని గాయని గాయకుల స్వరాలు సింగారించుకుని కెమెరా సాక్షిగా వెండితెర మంటపాన వధువుగా వదుగుతుంది. ఈ ప్రయాణంలో అనేక ప్రయాసలు మజిలీలు. ఆ కాశీ మజిలీ కథలన్నిటినీ ఏకరువు పెట్టడం నా ఉద్దేశం కాదు. సర్వాంగ సుందరమై గానయోగ్యమైన గేయ రూపంలో ఉన్న పాటల్లోని రచన మాత్రమే విడిగా తీసి పుస్తకంగా వేసి శ్రోతని పఠితిగా మారి నా పాటని వినకుండా చూడకుండా పాడకుండా కేవలం చదవండి అని అడగడం ఎందుకు అంటే కాస్త వివరంగా మనవి చేసుకుంటున్నాను అన్నారు సిరివెన్నెల గారు.